నమస్కారం అండి అయ్యా. ఏమయ్యా దూడ పిలకలో బాగుండావా? పిచ్చికారి గాని నాకేమండయ్యా, బాగానే ఉన్నాను. మా పోతురాయుడు ఎలా ఉన్నాడు? ఆరికేమండి, బ్రహ్మాండంగా ఉన్నారు. అయ్యా, ఈ సంక్రాంతి పండక్కి తమరిని సకుటుంబ సపరివార సమేతంగా వారింటికి విచ్చేసి వారిచ్చే అతిథి మర్యాదలు స్వీకరించాల్సిందిగా తమరి ప్రాణ స్నేహితుడు పోతురాయుడు గారు ఆహ్వానిస్తూ నన్ను పంపించారండి. మా పోతురాయుడు పిలవటం మేము రాకపోవడమా? అదేంటి నాయన, పండక్కి మీ అందరితో ఆనందంగా గడపాలని నేనొస్తే. ఉదకృష్ణ, పోతురాయుడు మామ నాన్న మాటకి ఎంత విలువిస్తాడు, మామ మాటకి నాన్న అంతే విలువిస్తాడు. మనం వెళ్ళి తీరాలి. దొరా, మీ దివాణంలోకి బసవన్ వచ్చినాడు. ఎకరాల భూస్వామి పోతురాయుడు గారు, తండ్రికి దగ్గర తనయులు ఆజానుబాహులు ముగ్గురు కొడుకులు. అమ్మగారులకు దండం పెట్టు, అయ్యగారులకు దండం పెట్టు, అమ్మగారులకు దండం పెట్టు. అమ్మగారు కొత్త సీరదానం చేయమంటున్నాడు బసవన్న. ధర్మ ప్రభువులు సల్లంగా ఉండాల. రే పిచ్చికారి, ధర్మ ప్రభువులు కాబట్టే సిరిగిపోయిన చీరన్న ఇచ్చారు. వెళ్ళి పండగ చేసుకోపో. ఓ అయ్యా, మాధవయ్య గారు వస్తున్నారు. మాధవయ్య గారు, ఒరేయ్, నువ్వు పో. మాధవయ్య, అందరూ వచ్చినారు, చాలా సంతోషము. ఎక్కువ చెన్నకేశవ బాగున్నావా? పోనీమా, పోనీ. రాములయ్య, ఎలా ఉన్న ఎద్దులు? మొన్ననే కొన్నాను. బ్రహ్మాండం బావా, కంటికి ఇంపుగా ఉన్నాయి. బండి కడితే తుఫాన్, కాడి కడితే భూకంపం. ఏరా మాధవయ్య, ఎప్పుడో నేను ఇచ్చిన పేన అట్లే పెట్టుకునేవే. ఇచ్చింది మర్చిపోవటం, తీసుకున్నది మతికి పెట్టుకోవటం, ఇదే కదరా స్నేహం అంటే. నీ చేతికి బాగున్నాయి, ఉంచుకోవద్దునా? వద్దులే వదినా, నీ గాజులు నాకెందుకు, నేను చేయించుకుంటానులే. పర్లేదు, ఉంచుకోవద్దునా? మా తోడికోళ్ళకి నగలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఉన్న వాటినే బీరువాలో దాచుకుంటది. నువ్వే ఉంచుకో కల్పవల్లి. ఇక నవ్వమాకే, అసలు మా దొరలు మంచోళ్ళు కాదు. లేకపోతే ఏంది మావా, నేను వద్దురాని తెలియదా నీకు? తెలుసులే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడు వస్తా. చూడు రాములయ్య, ఆ డేగ నెమలతో రోజు తన్నులు తింటుంది. అయినా దానికి సిగ్గులేదు. పొద్దు పొడిచేసరికి పోట్లాటకొస్తుంది. దాని వాలకం చూస్తుంటే ఈ రోజు ఆ డేగే గెలిచేటట్టుంది. అయ్యా, ఏదో పిచ్చికారి గారిని అన్నాను అనుకోకపోతే ఈ ఇంటి కోళ్ళల్లో ఏది గెలుస్తుందో తమరట్టా చెప్పగలరయ్యా, చమత్కారం కాకపోతేను. దాని పౌరుషం చూసి బలవంతుడని తెలిసి కూడా తిరగబట్టం పౌరుషవంతుల లక్షణం కదా. పందెమా? మనకు పందరెందుకు బావా, సరదాగా కబుర్లు చెప్పుకుందాం. పందెం అంటే భయపడుతున్నట్టున్నాడన్నా. భయమా? మా అన్నయ్య తరపు నేను కాస్తుంటాను. పందెం ఏంటో చెప్పండి. ఆహా, తిరువుల రాయుడు గారి పందెం చేతి కంకణం. చూస్తారేంటండి, 5 తులాల బంగారం. ఊవనండి. తీయనా? తమ్ముడు, ఓడిపోయింది కోడైతే అతను కొడతామే. బావా, నువ్వు కొంచెం దురుస్తనం తగ్గించుకుంటే మంచిది. వాళ్ళు పనివాళ్ళైనప్పటికీ మనుషులేగా. మనిషైనా కోడైనా బలవంతుల మీద తిరగబడడం తప్పు. తిరగబడడం దాని పౌరుషం అయితే దాని పీకి తెగ్గొయడం మన రాజసం. రేయ్, డ్యాగను కోసేయండ్రా. అదేంటి, ఓడిపోయిన కోడిని కదా పిచికారీ చేసి తింటారు? మా బావ మనసు పడిన కోడయ్యా అది. ఓడిందాన్ని పెడితే ఏం మజా ఉంటుంది? గెలిచిన దాన్ని వేపుడేసి పెడదాం. బావా, కంకణం తీసుకో. పందెం నువ్వు కాసావు గానీ నేను కాయలేదుగా, ఉండనే. సీత బాగుందా?
నీ చీరలో కలిసి రంగుద్ది వేసుకుంటావా? నాకొద్దు వదినా. రామలక్ష్మి నా చీరలో కలిసి రంగుందా? ఓ ఉంది. రామలక్ష్మి అయ్యో, భోజనాలు వండుతూ గాని లేవండి. వస్తున్నానత్త. త్వరగా రండి. ఏంపా రాములయ్య ఏమి కడి వద్దన్నావా? మాది 1000 ఎకరాల సేద్యము. నా కొడుకు ఏడాదికి 1000 కొంటాడు. అట్లాంటి తీసుకోప్పా. ఒరే పోతురాయుడు, ఉమ్. మేము వచ్చేది పండగ చేసుకోవడానికి గాని పందాలు కాయడానికి వచ్చినామా? బాగుందండి అయ్యా. ఆయన గారేమో ఇవ్వమంటారు, మీరేమో వద్దంటారు. మరి ఈ కడియం ఏం చేయమంటారు? పోనీ మధ్యస్థంగా నన్ను ఓ మాట చెప్పమంటారా? చెప్పు. రేపు ఎడ్ల పందాలు ఉన్నాయి కదండి అయ్యా, మాట వరుసకి ఆ పందెం రాములయ్య గారికి తిరుమలరావు గారికి మధ్య జరిగిందనుకోండి. ఒకవేళ ఆ పోటీలో రాములయ్య గారు ఓడిపోతే ఈ పిచ్చికారి తిరుమలరాయుడు గారికి ఇస్తానండి. మా అన్న గెలిస్తే ఎడ్ల పందెంలో మా అన్న ఎప్పుడు ఓడిపోలేదు. మా అన్న ఎప్పుడు ఓడిపోలేదు. అది పోటీ అంటే ఎలుకలు పోట్లాడుకుంటే ఏముంటుందన్నయ్యా? ఏనుగులు పోరాడుకుంటేనే పందెం రసవత్తరంగా ఉంటుంది. ఈ పందాలు కాలేదప్ప. సంక్రాంతి అంటేనే పందాల పండగ. పిల్లలు ఏదో సరదా పడుతున్నారు కానీ ఏమి. గ్రామ పంచాయతీ పెద్దల సాక్షిగా శ్రీరాములయ్యకు తిరుమలరాయుడికి జరుగుతున్న ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూద్దాం. రేయ్, ఇంకా చూస్తావేంది? జెండా ఊపు. ఒరే పోతురాయుడు, ఈ పందెం సరదాగా జరుగుతుండదు అనుకున్నాం. దీని మూలాన మన కుటుంబాల నడుమ ఏ గొడవ రాకూడదు. అట్టే గాని వెళ్తున్నాయి శ్రీరాములయ్య బండి వెళ్తుంది, తిరుమలరాయుడు బండి వెళ్తుంది. జనం నిన్ను శ్రీరామచంద్రుడు అంటాడారే, ఏం మంత్రం వేసినావప్ప వాళ్లకు? మంత్రాలకు చింతకాయలు రాలవు మామ, వాళ్ళది నిజమైన ప్రేమ. శ్రీరాములయ్య గారు వాళ్ళ ప్రేమతో పాటు పందెంలో గెలుచుకున్న ఈ కంకణము, పై పందంగా గెలుచుకున్న ఈ గొలుసు తీసుకోండి. తీసుకో. ఏమి ఈ 2 పందాలు నేను కాయలేదు. ఆ పందెం ఇంట్లో జరిగింది, ఈ పందెం జనం మధ్యన జరిగింది. జనం చూస్తాండగా ఇది తీసుకో. నువ్వు తీసుకోకుంటే నాకు అవమానం. రాములయ్య, పోతురాయుడు మావ అంత మాట అనేదాకా రానియకూడదు. తిరుమలరాయుడు ఇవ్వు. ఆడ ఎడ్లను పూడ్చిపెట్టిస్తాండ, ఈడ నువ్వు పగను మనసులో పూడ్చిపెట్టుకో. నీ బాధ నాకు తెలుసప్పా, కానీ ఒకటి మతికి పెట్టుకో. మనకు 1000 ఎకరాల పొలం ఉండాలి, వాళ్లకు జనంలో 1000 ఏనుగుల బలం ఉండాలి. మనం ఏదో ఒక లాభం ఉంటేనే స్నేహం చేస్తాం. వాళ్ళు నష్టపోతా ఉంటామని తెలిసి కూడా స్నేహాన్ని ఇచ్చిపెట్టారు. అది వాళ్లకు మనకు ఉన్న తేడా. మనం అంటే జనానికి భయం, వాళ్ళంటే భక్తి. అందుకే మనం వాళ్ళ స్నేహాన్ని అడ్డు పెట్టుకోవాలప్ప, అది మనకు అవసరం. ఏమి ఎవర్రాదే? ఆరిపోయే దీపం అండి. ఎవర్రాదే? గోవింద్ గారి పెళ్ళామండి. అచ్చమ్మా, అయ్యగారి కొత్త నొప్పి వచ్చింది, కొంచెం అమృతాంజనం పట్టుకొచ్చి రాయి. అదెందుకులయ్యా,
నేను రాస్తాగా. నువ్వు రాస్తే తగ్గే పిచ్చికారి కాదురా అది అచ్చమ్మే రాయాలి. నువ్వు వెళ్ళి కొట్టంలో పని చూసుకో. పో, 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 పో. నువ్వు వెళ్ళరా, అవతల గారి పాడైపోతుంది. నువ్వు వెళ్ళు. కథలైంది ఇంకా అర్థం కాలేదా? బయలుదేరు. అయ్యగారు బయట నాకు 2 చిన్న చిన్న పనులు ఉన్నాయి, చూసుకొస్తానండి. వెళ్తున్నావా మావా? తప్పదే, పశువు గడ్డి వేయాలి కదా.